హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు వ్లాగ్స్. ఈరోజు కొన్ని యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్తో మీ ముందుకైతే వచ్చానండి. టిప్ నెంబర్ 1, ఇక్కడ చూడండి, ఒక పేపర్ కానీ అట్టముక్క కానీ తీసుకోండి. ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ ఉంటాయి కదా, అవి వేస్ట్ అని పడేస్తూ ఉంటారు చాలామంది. కానీ ఈ టిప్ చూసిన తర్వాత అస్సలు పడేయరండి. ఇక్కడైతే ఒక 2 టాబ్లెట్స్ తీసుకుంటున్నాను. చాలా పవర్ఫుల్ టాబ్లెట్ అయితే తీసుకుంటున్నానండి. మనం ఎంత పవర్ఫుల్ టాబ్లెట్ తీసుకుంటే మనం చూపించబోయే టిప్ కూడా అంతే పవర్ఫుల్గా వర్కౌట్ అవుతుందన్నమాట. ఇలా ఒక రాయి తీసుకొని బాగా ప్రెస్ చేసినట్లయితే ఈ టాబ్లెట్ ఇలా పౌడర్ లాగా తయారవుతుందండి. అయితే కొన్ని టాబ్లెట్స్ చాలా పవర్ఫుల్ స్మెల్ అయితే వస్తుంది. ఆ బ్యాడ్ స్మెల్ని భరించలేని వాళ్ళు ముక్కుకి అయితే మాస్క్ పెట్టుకోండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇక్కడ నేను ప్రెస్ చేసే టాబ్లెట్ కూడా చాలా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది. ఎంత బ్యాడ్ స్మెల్ వస్తే అంత పవర్ఫుల్గా టాబ్లెట్ వర్కౌట్ అవుతుందండి. సో మరో పక్క అయితే ఒక గిన్నెలో సగానికి వాటర్ వేసేసుకొని ఇలా స్టవ్ మీద మరగపెట్టేసుకుంటున్నాను. కొంచెం పొగలు వచ్చేటట్టుగానే మరగపెట్టేసేసుకోండి. అయితే నెక్స్ట్ మనం సింక్లో గిన్నెలన్నీ క్లీన్ చేస్తాం. సింక్ కూడా చాలా నీట్గా క్లీన్ చేస్తాం. అయినప్పటికీ కూడా సింక్లో ఉన్న హోల్స్ ఒక్కొక్కసారి క్లోజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే గిన్నెలకు ఉన్న జిడ్డు మురికి అంతా కూడా ఈ సింక్లో నుంచి, ఈ హోల్స్లో నుంచి పోతుంది. కాబట్టి మనం మరోపక్క మరగబెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ ఎక్కడైతే మనం హోల్స్లో ఈ పౌడర్ వేసామో అక్కడ ఆ వాటర్ని వేసేసేయండి. సో ఈ స్మెల్కి ఈ బొద్దింకలు, చీమలు, దోమలు, నుసిపురుగులు అన్నీ కూడా నశిస్తాయి. లోపల హోల్స్ క్లోజ్ అయి ఉంటాయి కదా, అవన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి అన్నమాట. ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయినా సరే చిటికలో మటుమాయమైపోతుంది. వీక్లీ వన్స్ ఇలా అయితే ట్రై చేయండి, కంపల్సరీగా రిజల్ట్ అయితే ఉంటుంది. మీకు సింక్ అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. అప్పుడప్పుడు సింక్ నిండిపోయి బ్యాడ్ స్మెల్ ఏర్పడుతుంది, వాటర్ అంతా లీక్ అవుతుంది. కాబట్టి సో ఇలా ట్రై చేసినట్లయితే మన ఇంట్లోనే ఎలాంటి మనీ ఖర్చు లేకుండా సింక్ రిపేర్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూడండి, ఇంట్లో ఇలా వాటర్ క్యాన్స్ ఉంటాయి. లోపల జిడ్డు పట్టిపోయి పాకుల్లాగా ఏర్పడుతుంది. మనం చేయి పెట్టి క్లీన్ చేయలేము కాబట్టి కొద్దిగా అయితే రాళ్ళుప్పు వేసేసి, ఒక స్పూన్ పసుపు, ఇలా ఒక లెమన్ ముక్క స్క్వీజ్ చేసేసుకోండి. వంటలలో వేసే వంట సోడా ఉంటుంది కదా, అదైతే ఒక స్పూన్ వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని బాగా షేక్ చేసేయండి. ఈ రాళ్ళుప్పు వల్ల, ఈ వంట సోడా, లెమన్, పసుపు ఇవన్నీ వేయటం వల్ల లోపల ఉన్న క్రిమి కీటకాలు ఏవైనా ఉన్నా నశిస్తాయి. అదేవిధంగా బాగా పాకుడు పట్టిపోయి ఉంటుంది కదా, అదంతా కూడా పోతుందనమాట. అంటే రాళ్ళుప్పు బాగా రఫ్గా ఉంటుంది కదా, దానివల్ల ఇదంతా కూడా పాకుడు పోతుంది. ఈ రాళ్ళుప్పు ప్లేస్లో ఇసుక కూడా వేసుకోవచ్చు అండి. పసుపు యాంటీబయాటిక్ కాబట్టి ఏదైనా క్రిమి ఉన్నా కూడా అది నశింపచేస్తుంది. సో మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ విధంగా బయట మొత్తం కూడా ఇలా చేయి పెట్టి నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. లోపల వాటర్ వేసేసి నీట్గా క్లీన్ చేసిన తర్వాత వాటర్ క్యాను ఎంత నీట్గా ఉందనేది కూడా మీకు చూపిస్తాను చూడండి. సో మనము ఇలా వారానికి ఒక్కసారైనా సరే డీప్ క్లీనింగ్ చేసుకోవచ్చు అండి. నార్మల్గా ప్రతిరోజు క్లీన్ చేసుకున్నప్పటికి కూడా ఇలా వారానికి ఒకసారి డీప్ క్లీనింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నీట్గా క్లీన్ చేసి మీకు చూపిస్తాను చూడండి. చూస్తారు కదా, ముందున్నప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా కనిపిస్తుందో మీకు. చాలా నీట్గా అయితే ఉంది కదండి క్యాను. ఈ విధంగా ఇంకో 2-3 సార్లు అయితే వాటర్ వేసేసి ఫ్రెష్గా క్లీన్ చేసేసుకోండి. లోపల ఏదైనా జిడ్డు ఉన్నట్లయితే ఇంత నీట్గా అయితే ఉండదండి. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూడండి, ఇలాంటి 5 కేజీల ఆయిల్ క్యాన్ మనం యూజ్ చేసేటప్పుడు బాండిల్లోకి ఆయిల్ వంచేసుకోవాలి అంటే డైరెక్ట్గా వంచేసుకోవచ్చు. కానీ ఎక్కువ పడుకోకుండా తక్కువ పడాలి అంటే ఇక్కడ చూడండి, మనం మూత ఓపెన్ చేసిన తర్వాత దీనికి సిల్వర్ పేపర్ ఉంటుంది కదా, అది మొత్తం ఓపెన్ చేయకోకుండా ఓన్లీ హాఫ్ మాత్రమే ఇలా కట్ చేసేసుకొని లోపలికి ఫోల్డింగ్ చేసేసుకోండి, లేకుంటే పైకైనా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇప్పుడైతే చూడండి, మనం ఇలా ఆయిల్ క్యాను వంచేసి ఆయిల్ బాండీల్లో వేసేసుకునేటప్పుడు మూత ఎంతవరకు ఓపెన్ అయ్యి ఉందో అంతవరకు పడుతూ ఉంటుంది సాధారణంగా. అలా పడుకోకుండా హాఫ్ వరకే మనం ఓపెన్ చేసాం కాబట్టి హాఫ్లో నుంచే ఆయిల్ పడుతుంది. ఇలా తక్కువ పట్టడం వల్ల ఏంటంటే ఆయిల్ కింద పడిపోతుంది అనే భయం అయితే మనకు ఉండదు అనమాట. చూసారు కదా, చక్కగా నిండుగా 5 కేజీలు ఉన్నా కూడా మనం సింపుల్గా ఈ విధంగా అయితే వేసేసుకోవచ్చు. సో ఈ టిప్ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ యూస్ఫుల్ టిప్, ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుందండి. వంటింట్లో పనిచేసే వాళ్ళందరికీ గ్యాస్ వేస్ట్ అవ్వకుండా మనీ సేవ్ అవ్వాలంటే ఈ టిప్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్న స్టిక్కర్స్ ప్రతి ఒక్కరూ నుదుటికి పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఈసారి మనము గ్యాస్ స్టవ్ బర్నర్కి పెట్టి చూపిస్తానండి. ఎందుకు పెడితే ఈ టిప్ దేనికి యూజ్ అవుతుంది అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఇక్కడైతే నార్మల్గా మనం వంట చేసుకునేటప్పుడు గ్యాస్ స్టవ్ని వెలిగిస్తాం కదా, అలా వెలిగించి మీకు స్లో ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్ వరకు పెట్టి చూపిస్తున్నాను. ఎక్కడా కూడా
మంట రెడ్ కలర్లో అయితే రావట్లేదండి. ఒక్కొక్కరికి ఏంటంటే స్లో ఫ్లేమ్లో పెట్టినా కూడా మంట రెడ్ కలర్లో వస్తుంది. అలా రావడానికి కారణం ఏంటంటే ఫుడ్ పార్టికల్స్ ఏవైనా ఇందులో ఇరుక్కుపోయినా, ఏదైనా పాలు పొంగిపోయినా కూడా అలా లోపల ఇరుక్కుపోయినప్పుడు రెడ్ కలర్లో మంట వస్తుంది అనమాట. హోల్స్ క్లోజ్ అయిపోయి కార్బన్ అనేది ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఈ కార్బన్ పోవాలి అంటే ఎక్కడైతే రెడ్ కలర్లో మంట వచ్చేస్తుందో అక్కడ ఈ స్టిక్కర్స్ ఇలా పెట్టేసేసుకోండి. అంటే ఇప్పుడు సాధారణంగా స్టవ్ ప్రాబ్లం ఏమీ లేదు కాబట్టి ఇక్కడ మీకు రెడ్ కలర్లో మంట వచ్చేది మీకు తెలియట్లేదు. కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా స్టవ్ మీద ఏదో ఒకటి పెట్టి మర్చిపోతూ ఉన్నప్పుడు అది పొంగిపోయి హోల్స్ క్లోజ్ అయిపోయినా కూడా లోపల కార్బన్ ఏర్పడిపోయి అక్కడ మంట రెడ్ కలర్లో వచ్చేస్తుంది. దీనివల్ల నెల రోజులు రావాల్సిన గ్యాస్ 15 డేస్ వస్తుంది. 3 నెలలు రావాల్సిన గ్యాస్ 1 నెలలోనే అయిపోతుంది. దీనివల్ల మళ్ళీ వెంటనే మనము మనీ పెట్టి గ్యాస్ బండకు తీసుకోవాల్సి వస్తుంది అనమాట. దీనివల్ల మనకి మనీ వేస్ట్ అవుతుంది, గ్యాస్ వేస్ట్ అవుతుంది. కాబట్టి సింపుల్గా ఎక్కడైతే మంట రెడ్ కలర్లో వస్తుందో అక్కడ బర్నర్ లోపల వైపు ఇలా స్టిక్కర్స్ పెట్టేసేయండి. అయితే స్టిక్కర్స్ ఎందుకు పెట్టాల్సి ఉంటుందంటే దీనికి బ్యాక్ సైడ్ గమ్ ఉంటుందన్నమాట. ఆ గమ్ముతో ఉన్న స్టిక్కర్స్ వీటికి అంటించేసేయండి ఫస్ట్. ఆ తర్వాత ఈ బర్నర్ని ఈ స్టవ్ మీద ఇలా పెట్టేసేసేయండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి మీకు చూపిస్తున్నాను. సో అయితే రెడ్ కలర్లో వచ్చి ఉంటే ముందుగానే మీకు తేడా ఏంటో తెలిసి ఉండేది. నా స్టవ్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి మీకు ముందుగా కూడా బ్లూ కలర్లోనే కనిపించింది. ఇప్పుడు నేను వెలిగించి మీకు చూపిస్తున్నాను. చాలా చాలా బ్లూ కలర్లో వచ్చేస్తుంది కదా మంట. సో ఇలా ఒక 1 మినిట్ పాటు ఉంచేసేయండి. సో ఇప్పుడు బ్లూ కలర్లో మంట వచ్చేస్తుంది కాబట్టి లోపల ఉన్న కార్బన్ అంతా కూడా కరిగిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే మనము ఈ స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు బర్నర్ తీసి మీకు రివర్స్లో తిప్పి చూపిస్తున్నాను. లోపల ఉన్న స్టిక్కర్స్ ఎలా ఉన్నావో అలానే ఉంటాయి. కానీ ఈ మంట వేడికి ఈ స్టిక్కర్స్కి ఉన్న గమ్ ఉంటుంది కదా, అదంతా మెల్ట్ అయిపోయి లోపల ఉన్న కార్బన్ని కరిగించేస్తుంది అనమాట. హోల్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. సో దీనివల్ల ఏంటంటే మంట రెడ్ కలర్లో రాకుండా బ్లూ కలర్లోనే వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి గ్యాస్ వేస్ట్ అయిపోకోకుండా, మనీ వేస్ట్ అవ్వకోకుండా 3 నెలలు రావాల్సిన గ్యాస్ 3 నెలలు కరెక్ట్గా రావటమే కాదు, ఇంకొక రోజు ఎక్స్ట్రా కూడా వస్తుందన్నమాట. సో ఈ టిప్ ఎవరికైనా ఇంతవరకు తెలియనట్లయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇక్కడ చూశారు కదా మంట ఏ విధంగా బ్లూ కలర్లో వచ్చేస్తుందో. సో ఇలా స్టిక్కర్స్ తీసేటప్పుడు కూడా మనం చేతితో పట్టుకోకుండా ఇలా అయితే నైఫ్తో తీసి మీకు చూపించానండి. సో ఈరోజు టిప్స్ అయితే ఇవ్వండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు అయితే వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.